బుడుంగుంటలో ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పట్టణ పరిధిలోని 17వ వార్డు బుడుంగుంట కాలనీ ఎస్సీ కాలనీలో గురువారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండుటెంట్లో సైతం ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, సచివాలయ వాలంటీర్ల వ్యవస్థపై జనాలకు పెరిగిన నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా బాణాసంచా పేలుస్తూ మేళతాళాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతి చోట వైఎస్ఆర్సీపీ గజమాలను ఎమ్మెల్యేకి వేసి అభిమానం చాటుకున్నారు. యువకులు ఎమ్మెల్యేని భుజాలపై ఎత్తుకొని అభిమానాన్ని ప్రదర్శించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుండటంపై ప్రతిపక్ష నేతలు వణుకు మొదలైనట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. 17వ వార్డుకి ప్రజల నిమిత్తం వస్తే ఈరోజు మీరు ఏ విధంగా మమ్మల్ని ఆహ్వానించారో నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోగలని కూడా మేము దయచేసి తెలియజేస్తాను. ఇంతటి ఆప్యాయతను కనపరిచిన మీకు తప్పకుండా మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 17వ వార్డు అంటే మన బుడవంట అంటే ఎప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. కాబట్టి అత్యధిక మెజార్టీ వచ్చే వార్డు ఏదంటే అది 17వ వార్డే, అది బుడవంటే. అది కూడా మా ఎస్సీ ఎస్టీ కాలనీ మీదకి గర్వంగా తెలియజేస్తున్నాను. ఇంతటి ఆదరణ చూపినా మీకు తప్పకుండా అండగా నిలబడేదానికి ఎప్పుడు కూడా ముందుంటానని కూడా మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదలకు మంచి చేయాలని ఎప్పుడు కూడా ఏ సభగా సరే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటే ఈరోజు పేదల పక్షాన పోరాడే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు 2014లో మనం ఒక తప్పు చేశాం. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పేదలందరినీ మోసం చేసిన వ్యక్తి అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో కదా మీ అందరూ గమనించారు. కాబట్టి 2019లో మీ అందరి ఆప్యాయత, ఆదరణ, ఆశీర్వాదంతో జగనన్నని రాష్ట్రానికి 151 సీట్లు మీకు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిని చేశారంటే అది మీ యొక్క ఘనతని కూడా తెలియజేస్తున్నాను. అందుకే చెప్తాను, ఈరోజు చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మళ్ళా తెలుగుదేశం వస్తుంది, ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఇచ్చేదాన్ని ఏ పథకాలు కర్ణాటక నుంచి కాపీ కొడతాం, జగనన్న నుంచి కాపీ కొడతాం, లేదా చెన్నై నుంచి కాపీ కొడతాం అని చెప్పి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా జగనన్న చేయబట్టి జగనన్న ఇచ్చిన పథకాలకి కొంచెం మెరుగు తెచ్చి ఇస్తామని మోసగాయని నమ్మొద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కరోనా టైంలో పేదగానే ఆదుకునే వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు కావాలంటే భయపడి ఏ ఒక్కరు కూడా చూసే పరిస్థితి లేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఏ విధంగా మా వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, మా నాయకులు మీకు అండగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. కష్టమైన నష్టమైన ఆదుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, నాయకులు వస్తూ ఉంటారు. గతంలో ఎక్కడా కనిపించరు. ఎలక్షన్స్ వచ్చినాయంటే మేము సేవ చేస్తాం, పేదరికి మంచి చేస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పి ఏ విధంగా కగబోయే మాటలు చెప్పి ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నారు, చూస్తా ఉన్నాం. అటువంటి మోసగాలని 420ని, 840ని, 1660ని నమ్మొద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన
ఎవరైతే పోటీ చేస్తున్నాడో దగ్గుపాటి కావ్య కృష్ణారెడ్డి అతను ఒక పెద్ద 420 అనేది కాబోయే నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వారికి ఏ విధమైన అవినీతి మా మీద నిరూపించగాక గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత 6 కేసులు కావాలని నా మీద పెట్టి ఇంకొకటి ఎలక్షన్ ప్రచారానికి పోయినప్పుడు ఒక గుడిలో టెంకాయ కొడతా ఉంటే తెలియక ఒక అతను కండవా వేసుకొని వస్తే 8 మంది మీద కేసు పెట్టడం ఆనాడు జరిగింది. ఈరోజు 6-1-7 కేసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావాలని నా మీద పెట్టిన కేసులే. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద దొంగ, ఒక 420. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు అన్నారం ప్రాంతంలో ఎస్సీస్ ఉన్న ప్రదేశంలో ఆయన అక్రమంగా దాదాపు 150 ఎకరాల కోయిని ఆకుపై చేసి అక్కడ 200 అడుగుల వేసు మైనింగ్ అంతా రాగి ప్రభుత్వానికి 150 కోట్లు నష్టం తేవడమే కాకుండా పెనాల్టీ కూడా ఇదిగిస్తే కోర్టులో స్టే తెచ్చుకున్న వ్యక్తి పెద్ద అక్రమార్కుడని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు అతను చేసిన అక్రమాలు ఆఖరికి చెంగారమ్మ గుడి, సూగూరుపేట చెంగారమ్మ గుడికి సంబంధించిన 15 ఎకరాల ఏటు అక్కడ వేసి అక్కడ దాని పక్కనే మళ్ళా చెంగారమ్మ గుడికి సంబంధించిన ఒక భూమిని కబ్జా చేసి ఈరోజు అక్రమంగా బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్న దుర్మార్గుడు కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కావలి పట్టణంలో వేసి అమ్మేసి అమ్మిన సంఖ్యను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకుగా పెట్టి లోన్లు తెచ్చుకున్న దుర్మార్గుడు కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈరోజు ఆయన ఉంటున్న నివాసం ఏదైతే కొత్తది కాదు పాత నివాసం, దాన్ని ఒక సర్వే నంబర్లో ఆల్రెడీ వాళ్ళ మిసెస్ కి గిఫ్ట్ ఇచ్చి బ్యాంకులో లోన్ తీసుకొని దాన్ని మళ్ళీ సర్వే నంబర్ మార్చి ఇంకొక బ్యాంకులో లోన్ తీసుకున్న దుర్మార్గుడు మోసకావి కావ్య కృష్ణారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక హౌసే కాదు ఆఫీసు కూడా 2 రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించి 2 బ్యాంకులు లోన్లు తెచ్చుకొని బ్యాంకుని మోసం చేస్తున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు పిఎస్ఆర్ లేఅవుట్ అని ఒక లేఅవుట్లో అతను పార్ట్నర్గా చేరి ఆ పిఎస్ఆర్ గానే శ్రీనివాస్ రెడ్డి అని అతను చనిపోతే వారికున్న 100 ఎకరాల భూమిని రాయించుకున్న దుర్మార్గుడు కావ్య కృష్ణారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నది కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు తెలుసుకోవాలి.